వెల్కమ్ టు టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్. రేవంత్ పుణ్యమా అని ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి వేణును చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఇతర బీఆర్ఎస్ నాయకులను అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక టాప్ 4 న్యూస్లో రెండో టాపిక్. మోసకారి కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి పచ్చి మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. తమ ఓట్లు వేయించుకుని ఘోరమైన దగా చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. టాప్ 4లో మూడో టాపిక్. దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. యువతపై నోరు పారేసుకోవడం, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టాప్ 4లో నాలుగో టాపిక్. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజర్పూర్, మధ్యప్రదేశ్లోని దాటియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక సీజేపీ ఆందోళనల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఇక టాప్ 4 న్యూస్లో హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 హెడ్లైన్. విషమంగానే నిరుద్యోగి వేణు ఆరోగ్యం, ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం, బీఆర్ఎస్ నేతల అడ్డగింత. టాప్ 2 హెడ్లైన్. అశోక్ నగర్ చౌరస్తాను ముట్టడించిన నిరుద్యోగులు, రేవంత్ సర్కార్పై చండ్ర నిప్పులు. టాప్ 3 హెడ్లైన్. రేవంతే ఒక పెద్ద క్రిమినల్ వేస్ట్, ఇంజనీరింగ్ విద్యార్థులపై రేవంత్ కోతలకు కేటీఆర్ చంపపెట్టు. టాప్ 4 హెడ్లైన్. బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చిన బీహార్ ఓటర్లు, కమలం కంచుకోట బంకీపూర్లో పీకే ఘన విజయం. ఈ అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధులు సాంబశివరావు, యాసర్, లివిల్, సురేష్ ద్వారా తెలుసుకుందాం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన రేవంత్ సర్కార్ అసలు నోటిఫికేషన్లే ఇవ్వకపోవడంతో ఓ నిరుద్యోగి ఎలుకల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిరా నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో గడ్డం వేణు అనే యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలతో తనువు చాలిస్తున్నట్లు వేణు తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం వేణు పరిస్థితి విషమంగా ఉంది. అయితే వేణును పరామర్శించేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరామర్శించేందుకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధితులను కలవకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ ఓదరగొట్టిన రేవంత్ సర్కార్ అసలు నోటిఫికేషన్లే ఇవ్వకపోవడంతో ఓ నిరుద్యోగి ఎలుకల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిరా నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో గడ్డం వేణు అనే యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలతో తనువు చాలిస్తున్నట్లు వేణు తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం వేణు పరిస్థితి విషమంగా ఉంది. అయితే వేణును పరామర్శించేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరామర్శించేందుకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను కలవకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, వేణుని కలవడానికి ఆయన కుటుంబ సభ్యుల్ని కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులను కావచ్చు పరామర్శించడానికి అనుమతించకపోవడం ఏంటి, గల కారణాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? వెంకట్ 2 రోజుల క్రితం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి వేణు కుమార్ అనేటువంటి నిరుద్యోగ యువకుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుంది, నిర్వేదం ఉందని ఆరోపిస్తూ తనకు ఉద్యోగం రాలేదనేటువంటి కారణంతో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు నిన్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లిన సందర్భంలో పోలీసులు అడ్డుకోవడం, లోనికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకు వెళ్లనీయడం లేదంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ఎమ్మెల్సీ తాత మోహన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరం, అట్లాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో పాటు పెద్ద ఎత్తున తరలించిన క్యాడర్ నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి ఎందుకు వెళ్ళనివ్వడం లేదు, ఒక ఆత్మహత్యాయత్నం చేసుకుని తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, అట్లాగే పరామర్శించి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించడంతో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అడ్డుకోవడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఇద్దరు పోలీసులు అక్కడ ఉండి లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత లోనికి వెళ్లి వేణుకుమార్ ను పరామర్శిస్తే వేణుకుమార్ తో మాట్లాడి అసలు ఆత్మహత్యాయత్నానికి గల కారణం ఏంటి, ఇంత వైలెంట్ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అడగడం జరిగింది. దానికి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సూసైడ్ లేఖలో కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఒక పెద్ద లేఖ కూడా రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ఏఐసిసికి ఆ లేఖ చేరేలాగా, రాహుల్ గాంధీకి ఆ లేఖ చేరేలాగా షేర్ చేయండి అంటూ కూడా తన సూసైడ్ లేఖలో వేణు ప్రస్తావించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఏటా 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి అధికారులు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మోసం చేసిందంటూ వెంకట్ ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వేణు ఆరోపిస్తున్నాడు. సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, ఉద్యోగాలు వస్తాయనేటువంటి భరోసా రోజు రోజుకు సన్నగిలుతుంటూనే తను ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. ర్యాట్ పేస్ట్ ఏదైతే ఎలకల మందు, అట్లాగే కొన్ని స్లీపింగ్ పిల్స్ మింగినటువంటి వేణు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ లో నిరుద్యోగులు ఉన్నటువంటి మహాత్మా గాంధీ లైబ్రరీకి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో తన సూసైడ్ లేఖతో పాటు తన ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నట్టుగా సమాచారాన్ని పోస్ట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులంతా కూడా అతి కష్టం మీద వెతికి వేణుని పట్టుకోగలిగారు. అతన్ని చాలా సివియర్ కండిషన్ లో ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇబ్బంది ఏది లేదంటూ కూడా వైద్యులు తెలియజేశారు. దాంతో పాటు తన మీద కొంత ఒత్తిడి వస్తుందంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న మొన్న పోలీసుల నుంచి కావచ్చు, ఇతర వర్గాల నుంచి కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి నుంచి కొంత ఒత్తిడి వస్తుంది. ఎందుకు ఆ సూసైడ్ లేఖ రాశావు, ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అసలు సూసైడ్ ఎందుకు చేసుకునేటువంటి అంశాన్ని రాంగ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం టీ న్యూస్ బృందానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తమను వేరే ట్రాక్ లో, అంటే వెంకట్ ఇప్పుడు ఎవరైతే వేణు ఉన్నాడో ఆ వేణుకు సంబంధించినటువంటి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తల్లి కూడా
మానసిక వికలాంగురాలు, తండ్రి గీత కార్మికుడు, చెల్లె ఉంటే చెల్లెకి పెళ్లి చేశారు. ఈ వేణు ఒక్కడు తన కాళ్ళ మీద తాను బతకాలనేటువంటి లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచిన 3 ఏళ్లుగా ఎక్కడా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తి చేసి ఆ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చూపించుకోవడాన్ని బట్టి చూసి ఇంకా భవిష్యత్తులో నోటిఫికేషన్లు వస్తాయనేటువంటి నమ్మకం లేకపోవడంతో పాటు అతను నిన్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి అంశంలో ఇంకొక కీలకమైన అంశం చెప్పారు. ముఖ్యమంత్రి ఎండ్రని దాగి సాగమంటున్నారు సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? మనసు బాధగా అనిపించింది, భారంగా అనిపిస్తుంది, ఎక్కడ కూడా ఉద్యోగం వస్తుందనేటువంటి నమ్మకం రోజు రోజుకు సన్నగిలుతుంది. కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, కాబట్టే నేను ఆత్మహత్య యత్నం చేసుకుందాం అనుకొని ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేశాను సార్ అంటూ కూడా వేణు తన ఆవేదనను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇవాళ కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు, బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ కూడా ప్రతినిధి బృందంతో చెప్పింది. ప్రస్తుతం అయితే ఈ వేణు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టుగా చెప్తున్నారు వెంకట్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఉద్యోగులు మండిపడుతున్నారు. అరకొర పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడుతున్నారు. పోలీస్ నోటిఫికేషన్లో వయోపరిమితి పెంచాలంటూ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టారు. నోటిఫికేషన్ ఆలస్యంగా రావడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టుకు 36, ఎస్ఐ పోస్టుకు 38 ఏళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో నినాదాలు మారుమోగుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నిరుద్యోగులు తేల్చి చెబుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, నిరుద్యోగులు డిమాండ్లకు సంబంధించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కొనసాగుతుంది, అక్కడి సమాచారం ఏంటి? పూర్తి సమాచారం. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల పోరాటం రోజు రోజు చాలా ఉధృతం అవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతి రోజు నిరుద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల పేరుపై అధికారంలోకి వచ్చిన ఈ సర్కారుకు ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచిందంటూ ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలైన పోలీస్ నోటిఫికేషన్ పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వ తీర్పు నిరసనగా ఇందిరా పార్క్ చౌరస్తా అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఉదయం ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. పోలీసు ఉద్యోగుల కోసం మెరుపు ధర్నా దిగారు. ఏదైతే గ్రౌండ్ నుంచి నేరుగా నిరుద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వాన్ని నినాదాలు చేస్తూ ఇవాళ ఇందిరా పార్క్ చౌరస్తాలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 7,000 పోస్టులు వద్దు, 19,000 పోలీసు ఉద్యోగాలు వేయాలంటూ ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కానిస్టేబుల్ పోస్టులకు ఏదైతే గరిష్ట వయోపరిమితి 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలంటూ ప్రధానంగా ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్నేళ్లుగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో తమలో వేలాది మంది విద్యార్థులు వయోపరిమితి దాటిపోయారని, ప్రభుత్వ ఆలస్యానికి తామెందుకు నష్టపోవాలని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత నోటిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారని ప్రధానంగా నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమైంది? వయో పరిమితి పెంచడంలో ఏమి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అండంగా ఉంటామని, ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందంటూ ప్రధానంగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ఆలస్యం అవడం వల్ల ఎంతో కాలంగా శారీరక పరీక్షలు, ఏదైతే ఫిట్నెస్ కి సంబంధించిన పరీక్షల కోసం మేము సిద్ధమై ఉన్నాము. అభ్యర్థులు ఇప్పుడేమో వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని ప్రధానంగా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వయోపరిమితి పెంచాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలి అంటూ నిరుద్యోగులు అయితే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. నిత్యం అటు అశోక్ నగర్ కావచ్చు, ఇటు దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కావచ్చు పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఉద్యోగ దరఖాస్తుకు ఫీజు వసూలుపై నిరుద్యోగులు అయితే బొగ్గుమంటున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఉచితంగా దరఖాస్తులు తీసుకుంటామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది, కానీ ఇప్పుడేమో ఆ హామీని తుంగలోకి తొక్కిందని ప్రధానంగా
నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. కానిస్టేబుల్ ఎస్ఐతో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి పరీక్షల కోసం దాదాపు 300 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని నిరుద్యోగులు వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ ఫీజు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు అంటే ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మాపై ప్రభుత్వం మరోసారి ఆర్థిక భారం మోపుతున్న నిరుద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ఎన్నికల హామీలకు విరుద్ధమని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలంటూ నిరుద్యోగులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచడంలో తమకు నయవంచన గురి చేస్తున్నారని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నికలకు ముందు నమ్మాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీతో మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మాము, ప్రభుత్వాన్ని గెలిపించామని కానీ ఇవాళ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తున్నట్టు ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖలు దాదాపు 19,000 పోస్టులకు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టులు వేసి ఇవాళ చేతులు దులుపుకుంటుందని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, 7,000 పోస్టులతో ప్రతి జిల్లాకు 2-3 పోస్టులు గిట్ట రావడం లేదు. 2 ఏళ్లుగా మేము ఎదురు చూస్తే కేవలం జిల్లాకు 3 పోస్టులే వచ్చేలా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం ఎంతవరకు సమంజసము? 3 ఏళ్ల నుంచి మేము ఏజ్ రిలాక్సేషన్ గిట్ట కోరుతున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము శాంతియుతంగా ఓవైపు నిరసనలు తెలుపుతున్నాం, ప్రభుత్వానికి మా డిమాండ్స్ తెలుపుతున్నాం. కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా అయితే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఎందుకు అంత చిన్న చూపు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారం రావడానికి ఇదే నిరుద్యోగులను వాడుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి నిరుద్యోగులను రోడ్డు పైన పెట్టాల్సిన పరిస్థితి ఏముందని ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో ప్రతిరోజు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదు. ప్రభుత్వం 7,000 పోస్టులతో ఇవాళ సరిపెట్టుకుంటుంది. మిగతా శాఖల్లో గిట్ట ఖాళీలు ఉన్నాయి. మెగా డిఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులు నిండా ముంచుతుంది. దాదాపు 3 ఏళ్లు కావస్తుంది కానీ ఒక్క పోస్టు కూడా వేయడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఇందిరా పార్క్ ఇవాళ ఉదయం 7 గంటలకు పెద్ద ఎత్తున మెరుపు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము, నిరుద్యోగులను అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులైతే ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గ్రూప్స్ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ రాకపోవడం పట్ల ఓవైపు నిరుద్యోగులు ఆత్మహత్య ప్రయత్నించిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో తాజాగా ఓ విద్యార్థి జాబ్ నోటిఫికేషన్ రాలేదంటూ ఆత్మహత్య యత్నం చేశారు. దీన్ని నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం రావాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇదే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఇదేనా అని ప్రధానంగా నిలదీస్తున్నారు. మరోవైపు అటు చిక్కడపల్లి కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ముఖ్యమంత్రి వెళ్తున్నారు, నిరుద్యోగులను నిండా ముంచుతున్నారంటూ ఇవాళ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులను అక్రమ అరెస్టులను ప్రధానంగా నిరుద్యోగులు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే కోరుతున్నాం, ఎన్ని నిర్బంధాలు చేసైనా మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగాలని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా మా ఉద్యమం చేసి తీరుతాం, ఖచ్చితంగా వయోపరిమితి మాకు పెంచేదాకా తమ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి పెంచేదాకా తమ పోరాటం ఆపమని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వెంకట్ రైట్ సార్, థ్యాంక్ యూ. దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. యువతపై నోరు పారేసుకోవడం, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అంటూ చేసిన కామెంట్లను కోట్ చేస్తూ కర్రు కాల్చి వాత పెట్టారు.
భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు తమ జీవితాలను దారబోస్తున్న గురువులను ఉద్దేశించి సైతం చులకనగా మాట్లాడడం దారుణమని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి పాలనను పక్కనబెట్టి ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ తూర్పారు పట్టారు. తెలంగాణ యువత రేవంత్ వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న తీరును గమనిస్తున్నదని, తగిన బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఇవాళ ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇవాళ జాబ్ క్యాలెండర్ పేరుతో దోకా చేసింది. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 4 సంవత్సరాలు పూర్తయింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలి. యువతను కాంగ్రెస్ బీజేపీ మోసం చేసింది. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అయింది. చట్టసభల్లో పెట్టిన జాబ్ క్యాలెండర్ కూడా దిక్కులేదు. ఎన్నికల ముందు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిన విషయాన్ని సందర్భంగా కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో నిర్వేదంలో ఉన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో యువకుడు లేఖ రాసి ఆత్మహత్యం చేయడం దురదృష్టకరం. కాంగ్రెస్ హామీ ఏమైందని యువకుడు ప్రశ్నించాడు. పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలు పాల్పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నాడంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్లు క్రిమినల్ వేస్తాను రేవంత్ రెడ్డి చిల్లర మాట్లాడుతున్నారు. 2 నెలల్లో 10,000 ఉద్యోగాలు కూడా దాటలేదని ఆ యువకుడు సుసైడ్ నోట్ లోనే రాశాడు. మీ చేతగానే అసమర్థ పాలనకు ఛార్జ్షీట్ ఇది సుసైడ్ నోట్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పిల్లాడి సుసైడ్ నోట్ చూస్తే బాధేస్తుంది. నిరుద్యోగులు దయచేసి బలవన్మనం పాల్పడద్దు, మేము అండగా ఉంటామని కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వారికి భరోసా కల్పించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికినట్టు రాహుల్ పోజులు కొడుతున్నారే తప్ప మీ ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్తున్నాడు. ఇవాళ రేవంత్ వ్యాఖ్యలు రాహుల్ ఉల్కడు పలకడు ఎందుకు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కు రేవంత్ కు విద్యార్థులు ముందుకొచ్చి మాట్లాడే దమ్ము లేదు. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో లాఠీచార్జ్ జరిగితే రాహుల్ పరిగెత్తుకుపోతాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాఠీచార్జ్ జరిగితే మాత్రం కంటికి కనిపించడు. ఇంజనీర్లు క్రిమినల్ వేస్తా అంటే అందరం బాధపడ్డాం. విదేశాల్లో పనిచేస్తున్న మన ఇంజనీర్లు క్రిమినల్ వేస్తా, రాహుల్ గాంధీ రేవంత్ కలిసి ప్రకటించిన డిక్లరేషన్లు క్రిమినల్ వేస్తా, 100 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వదలడం క్రిమినల్ వేస్తా రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీతో ఫుట్బాల్ ఆడినందుకు 100 కోట్లు తగలేయడం క్రిమినల్ వేస్ట్ అవుతుందా? తెలంగాణకు రేవంత్ రెడ్డి అనే సన్నాసిని సీఎం గా పెట్టడమే క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ అభివర్ణించారు. నకలు కొట్టి పాస్ అయిన బాపత అయి ఉంటది రేవంత్. మిస్టర్ రేవంత్ మీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతావా? అప్డేట్ నింపే దమ్ముందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాసినావా? ఇప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనావా? మేము కష్టపడి చదివినాం, గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదివినాం. గోడల మీద సున్నాలు వేసుకొని బతికేటోడివి నువ్వు. నీకు క్రిమినల్ వేస్ట్ అనే మాటలు ఏ విధంగా వచ్చాయి? నీకు అంతుంటే ఇంజనీర్లు ఎంత ఉండాలి? హైదరాబాద్ లో ఫ్లైఓవర్ కట్టింది ఎవరు? ఇంజనీర్లు కాదా? ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపిణీ చేస్తున్నది ఇంజనీర్లు కాదా? నువ్వు కూర్చునే కమెంట్ కంట్రోల్ సెంటర్ సైతం ఇంజనీర్లే కదా. ఇంజనీర్ల కట్టడం తెలుసు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఇంజనీర్లకు తెలుసు. నిరుద్యోగుల తరఫున రేవంత్ రాహుల్ ని ప్రశ్నిస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? రాహుల్ రేవంత్ ఎక్కడికి తెచ్చారు? అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సింది అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నిరుద్యోగులను వంచిన నిరుద్యోగుల విషయంలో ఇవాళ రాహుల్ గాంధీ సైతం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో జరిగితే రాహుల్ గాంధీ పరిగెత్తుకుపోయే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో నీవు ఇచ్చిన హామీలు అమలు కోసం ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తలేవంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు రావాల్సిన ఏదైతే నిరుద్యోగ వృత్తి కావచ్చు, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ కూడా పత్తా లేకుండా పోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. ఇప్పటికైనా నిరుద్యోగులకు అండగా మేము ఉంటాం, మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు, మీరు ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు, మీకు భరోసా మేము ఇస్తాం. ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో యువతకు ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు సురేష్. అయితే లివిల్, గోదావరి నీళ్లకు సంబంధించి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? వాళ్ళు ఏదైతే కాళేశ్వరంలో భాగమైన గాయత్రి పంప్ హౌస్, నందిమేడ పంప్ హౌస్ నుంచి కాదా, కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్ కు అవగాహన ఉందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లెత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టి వేస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ ఇది. జూలై నెలంతా గోదావరి నీళ్లు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అసమర్థత కల్పించుకోవడానికి రేవంత్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయారనే సోయి వీరికి లేదు. మంచి వర్షాలు పడాలని ఉజ్జయిని మాంకాల్ని మొక్కున్నా రేవంత్ ప్రతిదీ స్కీమ్ వెనక స్కామే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ పూర్తిగా అయోమయం గందరగోళమే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేది ఏం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళ ఏదైతే కాళేశ్వరం విషయంలో
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తన అసమర్థతను కప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసింది తప్ప ఎక్కడ కూడా రైతాంగం దృష్టిలో పెట్టుకుని నీటిని ఎత్తిపోయడంలో వాళ్ళు శ్రద్ధ వహించలేదు. గత కొద్ది రోజులుగా అనేక టీఎంసీలు నీళ్లు గంగపాలు అవుతుంటే కనీసం పట్టించుకున్న పాపనవో లేదు. ఇవాళ మళ్ళీ ఏదైతే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసుకుని ఇది కూడా కాళేశ్వరంలో భాగమే తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నంది మేడారం కావచ్చు, గాయత్రి పంపులు రెండూ కూడా రివర్స్ పంపింగ్ అది కాళేశ్వరంలో భాగమే కదా అంటూ కూడా మరొకసారి చురుకునందించారు వెంకట్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. బీజేపీకి షాక్ ఇచ్చారు బీహార్ ఓటర్లు. ఆ పార్టీ కంచుకోట బంకీపూర్ స్థానాన్ని జన్సురాజ్ పార్టీకి కట్టబెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో జేఎస్పీ అధినేత ప్రశాంత్ కిషోర్కు జైకొట్టారు. పీకే దూకుడుకు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి చేతులెత్తేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీపై ఉన్న అసంతృప్తితో కమలం నేతను ఇంటికి పంపారు ఓటర్లు. నిరుద్యోగం, విద్యారంగం సమస్యలు, పేపర్ లీక్ ఉదంతంపై ఆగ్రహంతో కడుపు మండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు బీహారీలు. ఈ ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపకపోవడం, పీకే మైండ్ గేమ్ను పసికట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకుంది బీజేపీ. దీనికి తోడు పీకే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరడం ఓటర్లను ఆకట్టుకుంది. మొత్తానికి సీజేపీ ఆందోళనల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికలు బీజేపీకి గట్టి షాక్నే ఇచ్చాయి. 26 రౌండ్లు పూర్తయ్యేసరికి జన్సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ లీడ్లో కొనసాగుతుండటంతో జన్సురాజ్ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. బంకీపూర్లో బీజేపీ 30 ఏళ్ల కంచుకోటను 30 రోజుల్లో బద్దలు కొట్టామన్నారు ప్రశాంత్ కిషోర్. యువత ఉద్యోగాలను కోరుకుంటున్నారని, గుజరాత్ను అభివృద్ధి చేసినట్టు బీజేపీ బీహార్ను కూడా అభివృద్ధి చేయాలన్నారు ప్రశాంత్ కిషోర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, బీహార్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ముందంజ వెనక గల కారణాలేంటి, అప్డేట్ ఏంటి? వెంకట్, జన్సురాజ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2020 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ దాదాపుగా 230 స్థానాల్లో మెజారిటీ కాదుగా పూర్తి స్థాయిలో ఓటమే కాకుండా డిపాజిట్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు మాత్రం బీహార్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఉప ఎన్నికల్లో మాత్రం తను ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ ఇది తనకు తొలి ఎన్నిక అని చెప్పొచ్చు. జనసరాజ్ పార్టీ స్థాపించిన తర్వాత అధినేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ భారీ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. 27 రౌండ్ల వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత నీరజ్ కుమార్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పైన దాదాపు 17,000 ఓట్ల ఆధిక్యంతో ప్రస్తుతమైన కొనసాగుతున్నట్టుగా అధికారికంగా ఉన్నటువంటి ఫలితాల నుంచి తెలుస్తుంది. ఇది ప్రశాంత్ కిషోర్ కి 1990 నుంచి బీజేపీకి బలమైన కంచుకోటగా ఉన్నటువంటి ఈ బంకీపూర్ లో ఆయన ఆధిక్యం సాధించడం అనేది ఒక రాజకీయ పెద్ద పరిణామంగా భావించాల్సి ఉంటుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ రానటువంటి పార్టీ ఈ రోజు తొలిసారిగా బీహార్ లో ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ విజయదుంది మోగించే దిశగా ముందుకు వెళ్తుంది. బీజేపీ ఎమ్మెల్యేగా గతంలో ఉన్నటువంటి నితిన్ నబీన్ రాజీనామా చేయడం కారణంగా ఆయన రాజ్యసభకు రావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్ లో ఈ బంకీపూర్ లో ఈ అత్యంత కీలకమైనటువంటి పోటీ బీహార్ లో ప్రశాంత్ కిషోర్ వర్సెస్ బీజేపీగానే మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడింది. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఉన్నటువంటి ఆర్జేడీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వెనుకంజలున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు మధ్యప్రదేశ్ లో చూసుకుంటే ధాటియాలో ప్రస్తుతం తాజా పరిస్థితి కనుక కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రారంభంలో బీజేపీ ముందుగా ఓట్లతో దూసుకుపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని సాధించుకుంటూ క్రమంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఉప ఎన్నిక మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి ఒక మోసం కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడడం కారణంగా ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి స్థానంలో ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు బీహార్ లో కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు గెలుస్తున్నాయి. ఇటు మధ్యప్రదేశ్ లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఇటు గుజరాత్ లో మాత్రం మంజల్పూర్ లో బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ మాత్రం ఘన విజయం సాధించే దిశగా 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యోగేష్ పటేల్ మరణించడం కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బీహార్ లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ జీవితంలో ఇది రాజకీయ జీవితం ఒక పెద్ద మైలురాయిగా భావించాల్సి ఉంటుంది. జన్సురాజ్ పార్టీ స్థాపించిన తర్వాత తానే ఒక శాసనసభ్యుడిగా తొలిసారిలో బీహార్ లోని అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. శాసనసభలో ప్రాతినిధ్యం
పార్టీకి లభించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి వెంకట్. ఓకే, రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. जनता की जीत है और जैसा कि चुनाव प्रचार के दौरान हम लोगों ने जो बात रखी थी, ये विधायक बनाने का चुनाव नहीं है, ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए। आपको जनता ने 202 विधायक जिताए हैं, किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए, अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े। ये संदेश बांकीपुर के लोगों ने दिया है। बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए, बिहार सुधरना चाहिए और लोकसभा से पहले मोदी जी को, भाजपा को, अमित शाह जी को ये देखना चाहिए कि बिहार में कैसे बेहतरी हो, बिहार में बच्चों को रोजगार कैसे हो, पलायन कैसे बंद हो। एकमात्र यही उद्देश्य है। हम लोग को विधायक बन के ठेका पट्टा नहीं करना है। ये सीधा सीधा मैसेज है। 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। वो सिर्फ इसलिए ढहा है कि बिहार के लोग भी चाहते हैं कि अब 4 किलो 5 किलो अनाज और जाति से ऊपर उठकर हम लोग के बच्चों के पढ़ाई रोजगार के लिए केंद्र सरकार और राज्य सरकार काम करे। अगर वो काम नहीं करेंगे तो आगे चुनाव के परिणाम उनको ऐसे ही देखने को मिलेंगे। बुलेटिन अपडेट्स, कीप वाचिंग टी न्यूज़।